ఒక ఆర్టిస్ట్ సినిమా చూసినంత మాత్రం ఓవర్ నైట్లో మనకు ఒక యాక్టింగ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చి చేస్తామా? అంత ఉంటుందా నిజంగా? లేదు, నేను మాట్లాడుతుంది సావిత్రి గారి సినిమా చూసి తెల్లారి సెట్కి వెళ్ళావు, అంత ఇన్స్పైర్ చేస్తుందా? యాక్టింగ్ మీద అంత ఇంపాక్ట్ తెస్తుందా ఒక సినిమా అని? సినిమా కాదు, అదే పర్ఫార్మెన్స్. అదే అంతే, ఓవర్ నైట్లో జరిగింది కదా ఇదంతా, షూటింగ్ కదా. నేను చెప్తా దానికి. మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, మీకు చాలా గొప్ప థాట్స్ ఉంటాయి. సో నాకంటే ఇంకెవడు బాగా తీయలేడు అన్న కాన్ఫిడెన్స్ కూడా లోపల ఉంటుంది. ప్రతివాడు వాడికి ఆడే తోపు. అది మీరు ఒక సినిమా చేసి ప్రూవ్ చేసుకున్నారనుకో, మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సినిమా నేను చూడు ఎంత బాగా తీసాను, అందరూ పొగుడుతారు కూడా మిమ్మల్ని. సో అట్లే నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎరగదీసింది మాధవి, బెస్ట్ పర్ఫార్మర్ అని ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వాళ్ళంతట వాళ్ళుగా నాకు విష్ చేశారు, చాలా బాగా చేసావు, బ్రహ్మాండంగా చేసావు అని. నచ్చవలేకే ఫస్ట్ సినిమాకి నాకు అనిపించింది అంతేం చేశాను నేను అంటే ఆ న్యాచురల్ యాక్టింగ్. అదంతా క్రెడిట్ టు రవిబాబునే, అంత న్యాచురల్గా మేము పర్ఫామ్ చేయడానికి. బట్ ఆర్టిస్టులను కూడా పొగుడుతారు. నంది ఫైనల్లో కూడా ఉన్నా నేను, 7 బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డులు తీసుకున్నా. చిన్నప్పటి నుంచి నేను బాగా చేయగలనని పొగరు నాకు. చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను యాక్టింగ్. సో నంది ఫైనల్లో కూడా నేను ఉన్నాను. ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎందుకు చెప్తా అంటే యాక్టింగ్ మీద ఎట్లా ఒక సినిమా చూసినంత మాత్రాన తెల్లారా ఇంపాక్ట్ ఉంటుందా? ఆ క్వశ్చన్ నాకు గుర్తుంది. ఇది కూడా నాకు ఒక పాయింట్ చెప్పాలని ఉంది. నంది అవార్డు ఫైనల్ లిస్ట్లో నేను ఉన్నప్పుడు ఆ నంది ఈ 10 మెంబర్స్ 11 మెంబర్స్ ఎవరో ఉంటారు కదా జ్యూరీ మెంబర్స్, వాళ్ళలో నాకు కొంతమంది తెలిసి వాళ్ళు చెప్పారు ఫైనల్ లిస్ట్లో నువ్వు ఉన్నావు, నీ పేరుంది. అప్పట్లో సుమా గారు కూడా జ్యూరీలో ఉన్నారు. ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చెప్పారు నంది ఫైనల్ లిస్ట్లో లాస్ట్ ఎవరు ముగ్గురే ఉన్నారు, అనుష్క, కళాస్వాతి, నేను. ఓకే. కానీ స్వాతికి బెస్ట్ డెబ్యూటెంట్, బెస్ట్ జ్యూరీ అనుష్కకి ఇచ్చారు. నాకు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను డబ్బింగ్ చెప్పుకోలేదంట. ఓకే. మరి అరుంధతికి అనుష్క చెప్పుకుందా? చెప్పుకోలేదుగా. అంటే దాన్ని పర్ఫార్మెన్స్ బేస్డ్తో ఇచ్చారు అంట. ఓకే. నంది అవార్డులు ఎందుకు ఇస్తారు? ఫిల్మ్ఫేర్ అవార్డులు బెస్ట్ పాపులర్ మూవీస్కి ఇస్తారు, పర్ఫార్మెన్స్ కంటే బాగా పాపులర్ అయితే ఇస్తారు. ఓకే, అష్టాచమ్మ బాగా పాపులర్ అయింది కాబట్టి దానికి ఫిల్మ్ఫేర్ ఇస్తే ఫైన్. ఫిల్మ్ఫేర్ ఇచ్చారు కాబట్టి నంది వాళ్ళ కక్కుర్తి కూడా తనకే ఎందుకు ఇవ్వాలి? కంపేర్ చేస్తే నేనే బాగా పర్ఫామ్ చేశాను. ఎందుకంటే ప్యాథటిక్ యాక్షన్ చేసి అది న్యాచురల్గా ఉండి అది ఆ జనాల్ని మెప్పించడం చాలా గొప్ప. అది చేసాము. జ్యూరీలో ఉన్న ఒక 5 మంది నాకు చెప్పారు ఈ రాంగ్ డెసిషన్ మాకు నచ్చలేదు ఇది అని. వాళ్ళందరూ సపోర్ట్ చేశారంటే వీళ్ళకే ఇవ్వండి, నచ్చవలే, హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు, ఇద్దరికీ ఇవ్వండి బెస్ట్ డెబ్యూటెంట్. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు దాని చైర్మన్ ఏదో అంటారు కదా, నంది చైర్, నేను ఫోన్ చేశాను, ఫైట్ చేశాను. అవార్డు నాకు రావాలని కాదు, నాకు ఏదైనా ఎక్కడన్నా అన్యాయం ఇట్లా జరిగింది నీకు చేశారంటే కోపం నాకు, ఎందుకు ఇవ్వలేదు నాకు? సో పాలిటిక్స్ అంతేనా? అది కాదమ్మా, నాకు చాలా ప్రెజర్స్ ఉన్నాయి, నీకు అర్థం కాదు చెప్తే, నువ్వేమో చిన్నపిల్లవి, పాలిటిక్స్ చాలా ఉంటాయి, నా చేతిలో ఏమీ లేదు అని. చేతిలో లేకపోవడానికి మీరు ఎందుకు సార్ చైర్మన్గా ఉన్నారు అన్నాను. బా నువ్వెక్కడ పిల్లవి అని నా ప్రశ్నలు వేస్తావు నన్ను. సో నువ్వు అసలు తెలుగు ఇండస్ట్రీకి పనికిరావు, నీ పర్ఫార్మెన్స్కి నువ్వు తమిళ్లో వెళ్తేనే బెటర్, అసలు నువ్వు ఉండొద్దు టాలీవుడ్లో, నువ్వు వెళ్ళిపో అసలు ఫస్ట్ కోలీవుడ్కి. సో ఇలా అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఉండింది కాబట్టి నాకు యాక్టింగ్ వచ్చని నాకు చాలా నమ్మకం. కానీ ఇంత టిపికల్ యాక్టింగ్ చేయడం అన్నది నాకు కష్టం అనిపించింది. నేను ఒప్పుకున్నాను కదా, నాకు కష్టం అనిపించింది. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు నేను చెయ్యాలి, ఇది నేను చేసి తీరాలి అన్నప్పుడు డూ ఆర్ డయ్యే కదా. అయితే పోతాం, లేకపోతే ఫెయిల్ అవుతాం. సో రాత్రి అంతా బాగా మైండ్లో వెక్కించుకొని ఇది. సో డైరెక్టర్ ఏం చెప్పాడు, మాడ్యులేషన్ నేను చెప్తాను, నేను ప్రాంప్టింగ్ ఇస్తాను నీకు, నువ్వు ఎక్స్ప్రెషన్స్ చంపి నీకు ఎందుకు అన్నాడు. ఐ ట్రైడ్ మై బెస్ట్. ఓకే.
ఓకే. అలా ఇంపాక్ట్ చూపించింది, తప్పేముంది. అంటే తమిళ్కి ఇప్పుడు ట్రై చేసాము. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, టు బీ హానెస్ట్లీ. నాకు ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ మేనేజర్ లేకపోవడమే నా ప్రాబ్లం. అంటే ఎందుకంటే అదే రవిబాబు ఇంట్రొడ్యూస్ చేసిన హీరోయిన్, తన పేరేంటి, దివ్యశ్రీ అర్థం, శ్రీదివ్య. తను అక్కడ బాగానే చేసింది. అలా ఇప్పుడు ట్రై చేయలేదా అని అంత క్వశ్చన్ అంతే. నేను ట్రై చేయలేదండి. ఓకే. నాకు ట్రై చేయడానికి కూడా నాకు ఎవరు లేరు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.